అధికారులు వెళ్తున్నారు, చర్యలన్నీ తీసుకుంటున్నారు. వాళ్ళు అడిగేది ఏంటంటే అక్కడి నుంచి ఆ రైతులు, పేద రైతులండి, వ్యవసాయం చేసేటటువంటి మండలం అది. ఈ యొక్క పశువులన్నీ కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. వాళ్ళు అడిగేది ఏంటంటే చనిపోయినటువంటి ఈ యొక్క పశువులకి ఇన్సూరెన్స్ చేయించలేదు అధికారులు. దానికి ఏదన్నా అవకాశం ఉంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ వర్తింపజేయటం, లేకపోతే కనుక ఏదైనా పథకంలో వాళ్ళకి ఏదైనా గేదెలు ఇవ్వటం, లేకపోతే కనుక లోన్ ద్వారా, బ్యాంక్ లోన్ ద్వారా కనుక రీప్లేస్ చేయాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అది ముఖ్యంగా ఏంటంటే దాని మీద ఏదైనా రిపోర్ట్ వస్తే కనుక ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని అడుగుతా ఉన్నారు. ఆ ఇష్యూ నా దృష్టికి వచ్చిన వెంటనే మొత్తం టీమ్స్ ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో అందరికి పంపించాం అధ్యక్ష. శాంపిల్స్ అన్ని తీసి ల్యాబ్కి పంపించాం. అసలు వాస్తవాలన్నీ తెలిస్తే దాని మీద ఏం చేయాలి. రెండవది ఇన్సూరెన్స్ అధ్యక్ష. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకొస్తున్నాం. అయితే ఇన్సూరెన్స్ వచ్చేలోగా ఏవైనా సరే ఇటువంటి ఇష్యూలు జరిగేటప్పుడు ప్రభుత్వమే దాన్ని నష్టపరిహారం ఇచ్చే విధంగా ఇప్పటికే గత 5 సంవత్సరాలు ఉన్న పెండింగ్ కేసులు కానీ, ఈ 14 మాసాల్లో జరిగినటువంటి కేసులన్నింటికీ మొన్నే 108 కోట్ల రూపాయలు ఇచ్చి కాంపన్సేషన్ అంతా ఇచ్చాము అధ్యక్ష. దీన్ని కూడా ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ ఎన్ని పశువులు చచ్చిపోయాయి, ఎవరెవరు చచ్చిపోయి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 14020 ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, టూరిజం మినిస్టర్ గారు. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, ఏ ప్రశ్నకి సమాధానం 2019-24 కాలంలో పర్యాటక శాఖ కేవలం 2 ప్రాజెక్టులను మాత్రమే చేపట్టింది అధ్యక్ష. అందులో ఒకటి అల్లూరి సీతారామరాజు గారు పుట్టినటువంటి పాండ్రంగి గ్రామం వద్ద అభివృద్ధి పనులకి 2 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టారు. అదేవిధంగా మరొక ప్రాజెక్ట్ ఏంటంటే 451 కోట్లతోటి విశాఖపట్నం జిల్లాలో ఋషికొండ వద్ద రాజప్రసాదాన్ని నిర్మించారు అధ్యక్ష. ఇవి 2 వారు నిర్మించినటువంటి అంశాలు. ఇక బీ ప్రశ్నకి సమాధానం 2019-24 కాలంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఒకే ఒక ప్రాజెక్టు మంజూరైంది అధ్యక్ష. 54 కోట్ల వ్యయంతో ప్రసాద్ పథకం కింద విశాఖపట్నంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో తీర్థయాత్రికుల సౌకర్యం వారి అభివృద్ధి కోసం అధ్యక్ష. 3 పైన పేర్కొన్న ప్రాజెక్టులకి మొత్తంగా 438,86,00,000 పరిమాణం ఖర్చు అయింది అధ్యక్ష. ఇందులో కేవలం 2 కోట్లు మాత్రమే అల్లూరి సీతారామరాజు గారి గ్రామానికి ఖర్చు పెట్టిన డబ్బు, మిగతాదంతా కూడా ఆ రాజప్రసాదానికే ఖర్చు పెట్టినటువంటి సందర్భం. దీనికి సంబంధించిన డి ప్రశ్నకి సమాధానం వివరాలన్నీ కూడా అనుబంధంలో ఉంచడం ఏంటి అధ్యక్ష. ఇక ఎఫ్ ప్రశ్న 2019-24 కాలంలో ప్రైవేట్ పార్టీలకి O&M ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ కార్యకలాపాలపై ఏపీటీడీసీ యొక్క హోటళ్లు, రెస్టారెంట్లు, షాపులు, లైట్ అండ్ సౌండ్ షో వంటి 50 ఆస్తులు ఇవ్వడం అయింది అధ్యక్ష. ఉదాహరణకు తిరుపతి, మైపాడు, గోపవరం, పలమనేరు మొదలైన ప్రాంతాల్లో హోటళ్లు వంటివి వీటిలో చేరి ఉన్నాయి అధ్యక్ష. అయితే 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టినటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది అధ్యక్ష. ఇది కేవలం రాజకీయ పరంగా చెప్పే మాట మాత్రం కాదు. స్పష్టంగా వారు పెట్టినటువంటి ఖర్చు, వారు శాంక్షన్ చేసింది, వారు చేసిన అభివృద్ధి చూస్తే కేవలం 2 ప్రాజెక్టులకు మాత్రమే పరిమితమైంది. అందులో సింహభాగం మనకు తెలిసినటువంటి ఋషికొండ ప్యాలెస్. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రత్యేకంగా దీని మీద ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి 2024-29కి గాను ప్రత్యేకమైనటువంటి పర్యాటక పాలసీని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ పాలసీ ద్వారా ప్రధానంగా ఎంతో కాలంగా చాలా మంది అడుగుతున్నటువంటి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి వీలు పడేటువంటి పరిశ్రమ హోదా ఇవ్వండి పర్యాటక రంగానికి అనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తాను అధ్యక్ష. దీని ద్వారా ఇవాళ ఆ రకమైనటువంటి పారిశ్రామిక
ఇన్సెంటివ్స్ ఏవైతే ఇస్తున్నామో వాటిని దృష్టిలో పెట్టుకుని అవి వాటి క్యాపిటల్ ఇన్సెంటివ్స్ కానివ్వండి, లేకపోతే పవర్ ఛార్జెస్ కానివ్వండి, SGST కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించినటువంటి రీఎంబర్స్మెంట్ ఇవ్వడం వల్ల ఇవాళ ఈ 15 నెలల కాలంలోనే కేవలం మనం 10,644 కోట్ల పెట్టుబడులతోటి 103 సంస్థలతోటి MOUలు కూడా కుదుర్చుకున్నాం అనేటువంటి మాట మీకు మనవి చేస్తున్నా అధ్యక్ష. అందులో దాని ద్వారా 8,080 గదులు మనం ఏర్పాటు చేసుకునే దానికి అవకాశం ఉంది. ఏవైతే MOUలు చేసుకున్నామో వాటిలో ఇప్పటికే 3,887 కోట్ల పెట్టుబడితోటి 15 ప్రాజెక్టుల ద్వారా 2,848 గదులు ఏర్పాటు చేసేదానికి ఇప్పటికే అడుగులు పడ్డాయి అధ్యక్ష. అదేవిధంగా 3,665 కోట్ల పెట్టుబడితోటి 24 ప్రతిపాదనలకు సంబంధించి DPRలు కూడా అందే అధ్యక్ష. తద్వారా మరో 3,164 గదులు ఏర్పాటయ్యేందుకు అవకాశం ఉందనేటువంటి మాట తమ ద్వారా నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్న అధ్యక్ష. దాంతోపాటు ఇవాళ పర్యాటక రంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో సర్క్యూట్స్ ఏర్పాటు చేయటం, అందులో కూడా ప్రధానంగా ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వెల్నెస్ టూరిజం, అదేవిధంగా హెలి టూరిజం, ఇలాంటి రకరకాల అంశాల ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అధ్యక్ష. అందుకే ఇవాళ అనేక హోటల్స్ ఏవైతే వారి సమయంలో మేము చేసాం లేకపోతే MOU అయ్యామనేటువంటి మాట చెప్పిన దానికి ఆచరణాత్మకమైనటువంటి కార్యక్రమం మాత్రం ఈ కూటమి ప్రభుత్వంలోనే చేపట్టామనేటువంటి మాటని తమకి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇందులో భాగంగానే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాల్లో కూడా మేము పెట్టుబడిదారుల సదస్సులను ఏర్పాటు చేసి ఇవాళ అనేక మంది ప్రైవేట్ హోటల్స్ నడిపేటువంటి వాళ్ళని రప్పించి PPP మోడ్లో హోటల్స్ నిర్మించడానికి కూడా అవకాశం కల్పించాం అధ్యక్ష. దాంతోపాటు ప్రత్యేకమైన విధానాలు పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలంటే పై మాటలు చెప్పినందువల్ల కానీ, లేకపోతే ఏదో షో చేసినంత వల్ల జరగదు, లేకపోతే ఎక్కడో ఒక చోట డబ్బంతా కేంద్రీకృతం చేసి రాజప్రసాదాలను నిర్మించుకోవడం వల్ల రాదు. దానికి సరైనటువంటి విధాన రూపకల్పన జరగాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది కనుక ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి సంబంధించినటువంటి పర్యాటక పాలసీని తీసుకురావటం, అందులో ముందు ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ